జయ హో బీసీ, బీసీలకు పుట్టినిల్లు టీడీపీ, ఆ వర్గాలకు న్యాయం జరిగేది తమతోనే అంటూ డిక్లరేషన్ ను ప్రకటించింది టీడీపీ జనసేన కూటమి. పెద్దలకు పెన్షన్ దగ్గర నుంచి పిల్లలకు విద్య వరకు అన్ని అంశాలను కవర్ చేస్తూ 10 అంశాలతో డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటూ 10 అంశాలతో టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించాయి. మంగళగిరి వేదికగా వేలాదిగా తరలి వచ్చిన జనాల మధ్య ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది టీడీపీ జనసేన. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ను అమలు చేస్తామంటూ బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా ప్రకటించారు. పెన్షన్ ను 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామనేది ఈ డిక్లరేషన్ లో ఉన్న రెండవ హామీ. తాము అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో బీసీ సబ్ ప్లాన్ కు 1,50,000 కోట్ల నిధులు కేటాయిస్తామంటున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ ను మళ్లీ 34% పెంచుతామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇస్తోంది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ అమలు లాంటివి 4వ అంశంలో భాగం. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేయడం, 5,000 కోట్లతో ఆదరణ పరికరాల పంపిణీ, మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కులాల వారీగా జనాభా లెక్క చేపడతామనేది టీడీపీ జనసేన డిక్లరేషన్ లో మరో కీలక అంశం. చంద్రన్న బీమాను మళ్లీ పునరుద్ధరించి 10 లక్షల వరకు బీమా సౌకర్యం పెంచుతామన్నారు. ఇక పెళ్లి కానుకల కింద ఇచ్చే సాయాన్ని 1,00,000 రూపాయలకు పెంచుతామంటోంది టీడీపీ జనసేన. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ, స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాల పునఃప్రారంభం చేస్తామనేది ఈ 9వ అంశం సారాంశం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఈ చివరి హామీ. ఈ 10 అంశాలతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని, ఆ వర్గాలన్నీ తమకు అండగా ఉంటాయని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది. బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ గాని నిరూపించుకుంటామని జై హో బీసీ. అయితే 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోచుకొని ఇప్పుడు ప్రజలను మాయ చేసేందుకు అనేక హామీలు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. ఒక దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ అంటున్నారు, ఈరోజు బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నారు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అదే ఇదేని వదల్లా. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్స్ ను బుట్టలో వేసుకునేందుకే అటు అధికార పక్షం, ఇటు విపక్షం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరి బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.